అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్, శ్రీశైలం నియోజకవర్గం జనసేన పార్టీ. మీ అందరికీ తెలిసిన విషయం, మన భారతదేశం మొత్తం ఒక సంఘటన మీద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఆగస్టు 9న ఒక ట్రైనీ డాక్టర్ మోమిత గారి మీద అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి హతమార్చడం జరిగింది. మీరు ఆ అటాప్సీ రిపోర్ట్లో చూస్తే ఆ అమ్మాయి శరీరంలో దాదాపు 150 గ్రాముల వీర్యంతో ఉండటం జరిగింది. ఆ అమ్మాయి లెగ్స్ని 90 డిగ్రీస్ సాగదీసి తలకి గోడకేసి కొట్టి, మెడని నులిమి, నోట్లో గుడ్డలు చెక్కి అత్యంత దారుణంగా హింసించబడింది. దీన్ని బట్టి ఇది ఒకరి ప్రమేయంతో జరిగింది కాదు, ఇది ఒక ఇద్దరు ముగ్గురు ప్రమేయంతో ఒక గ్రూప్ రేప్గా నిర్ధారణ కూడా రావడం జరిగింది. ఇది ఒక కోల్కతా రాష్ట్రానికి, ఒక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కో సంబంధించింది కాదు. ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా మహిళలకు స్వతంత్రం వచ్చిందా అని మనం ప్రశ్నించుకోవాలి. మనం భారత్ మాతాకి జై అంటాం, కానీ మన ఆడపడుచుల్ని, మన ఇంట్లో వాళ్ళని కూడా మనం కాపాడలేకపోతే మన భారత్ మాతాకి జై అనడానికి మనం అర్హులమా? ఇది ఎవరి బాధ్యత? రాజకీయాలు ఉన్నటువంటి నాయకులదా, అధికారులదా, ప్రభుత్వాలదా, తల్లిదండ్రులదా, ఉపాధ్యాయులదా? కనీసం ఒక ఆడ మనిషి నైట్ షిఫ్ట్ చేసుకొని 36 గంటలు తను శ్రమించి రెస్ట్ తీసుకుందామని వెళ్తే అత్యంత దారుణంగా అమ్మాయిని రేప్ చేసి చంపారు. దీనికి కఠినమైన చట్టాలు రావాలి. ఎవరైతే ఇట్లాంటి దారుణమైన సంఘటనలు చేస్తున్నారో వారి మీద కఠినమైన శిక్షలు విధించాలి. ప్రతి రాష్ట్రంలో, మన భారతదేశంలో ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రతి హాస్పిటల్లో సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలి. అది మహిళా డాక్టర్ కావచ్చు, జెంట్స్ డాక్టర్ కావచ్చు, వారి మీద జరుగుతున్న దాడుల గురించి, డాక్టర్స్ను కొట్టడం కానీ, ఈ విధంగా డాక్టర్స్ని రేప్ చేసి హతమార్చి ఈవ్ టీజింగ్ లాంటివి ఇబ్బంది గురి చేసే ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకొని రావాలి. ఇది ఒక డాక్టర్కి సంబంధించిందే కాదండి, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఈ మహిళలకు చట్టాలు తీసుకొచ్చారే కానీ ఆ చట్టాల వల్ల మహిళలకి రక్షణ లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రోజున ఏదో ఒక సంఘటన గ్రూప్గా కావచ్చు, సింగిల్గా కావచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి అవ్వ దగ్గర వరకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. దయచేసి మీరు గమనించండి, చట్టాల మార్పు తీసుకురండి. ఎప్పుడైతే ఒక ఆడ మనిషి ధైర్యంగా ఒక నైట్ షిఫ్ట్ వెళ్ళి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిందని చెప్పి తల్లిదండ్రులకు ఎప్పుడైతే గుండె ధైర్యం ఉంటుందో ఆ రోజు స్వతంత్రం వచ్చినట్టు. ఈ విధంగా డాక్టర్ మోమిత గారి మీద జరిగిన సంఘటన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకొని ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క డాక్టర్కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉండాలని చెప్పి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటుంది. ఈ డాక్టర్ మోమిత గారి ఇన్సిడెంట్ చూస్తే మమతా బెనర్జీ గారు జనసేన పార్టీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి త్వరగా నిందితులను శిక్షించండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మరొక మహిళకు గాను, మరొక డాక్టర్కి కానీ, ఇంకొక వేరే మహిళలు కావచ్చు జరగకుండా, పునరావృతం కాకుండా అతి కఠినమైన శిక్షలు ఆ యొక్క నిందితులకు వేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళలు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా సరే మీరు ప్రొటెక్షన్ లాగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి.
చుట్టూన్న సమాజం చాలా చిరిగిపోయింది, చాలా వరకు చాలా దారుణంగా తయారవుతుంది. మేము జనసేన పార్టీ నుంచి ఒకటే కోరుకుంటున్నాం, అనిధులు కఠిన శిక్షలు విధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద కఠినాత్మకమైన చట్టాలు కూడా తీసుకొచ్చి మహిళలకు రక్షణగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.